Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
ముందుగా మనకు చదువు చెప్పినటువంటి మన సార్ వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతం మన మధ్య లేరు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. వాళ్ళు మన మధ్య లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. చతుర్భుజం ప్రసన్నాదరం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. 2005, 2006 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చాలా సంతోషదాయకమైన సమయం. మరి ఈ సమయంలో మరి ఇక్కడికి విచ్చేసిన వేదికలను అలంకరించిన మరి ఉపాధ్యాయులకు అలాగే ఎంతో ఉత్సాహంతో ఆనందంతో మరి ఇతర ప్రాంతాల నుంచి సైతం వ్యయ ప్రయాసాలకు వచ్చి విచ్చేసిన ఆనాటి బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా శుభమధ్యాహ్నం. మరి ఇటువంటి కార్యక్రమం అంటే మనము జీవితంలో బాగా ఆనందం సంతోషం పొందిన రోజులలో ఇటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటాం. సో అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేసుకున్న 2005-06 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ఎంతో సంతోషమైపోయింది. సరే, నా స్పీచ్ నా సందేశం ఇవ్వడానికి ముందు మొట్టమొదట మీ బ్యాచ్లో ప్రతి ఒక్కరూ కూడా వేదిక మీదకి వచ్చి మీ పేరు, అప్పట్లో మీ ఊరు, ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పుడు ఈ హై స్కూల్ ఓన్లీ హుసేనాపురంకే పరిమితమైంది. కానీ మీ బ్యాచ్ అట్లా కాదు, సుదూరాల నుంచి ప్యాపిలి, నల్లమేకలపల్లి, జక్కసానిగుంట్ల, బాయిపల్లి, సిద్ధనగట్టు, కొమ్మెమర్రి, గుట్టలపల్లి, ఇంకా చెప్పుకుంటూ పోతే. కాబట్టి సో ఇంత దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి మన జీవితంలో మనం కూడా ఒక మంచి అక్షరాస్యులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడినందుకు మీకన్నా ఆనందం నాకు ఎక్కువగా ఉంది. సరే, ఈ విషయాలన్నీ నేను సందేశంలో చెప్తాను. కాలాతీతం అవుతుంది కాబట్టి మొట్టమొదట మీరందరూ కూడా
వీడికి వచ్చి ఒక్కొక్కరు మీ పేరు, ఊరు, ప్రస్తుతం మీ హోదా ఏం చేస్తున్నారు, అట్లా విషయాలు రెండు మాటలు చెప్పిపోతే నెక్స్ట్ మా సందేశంలో మిమ్మల్ని చేర్చడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మరి ఒక్కొక్కరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా మీ పరిచయ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో శివతో స్టార్ట్, ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు చాలా దగ్గరి బంధువు లెక్క శివ మనకు. కాబట్టి మన శివతో మనం మొదలు పెడదాం మొట్టమొదటి పరిచయ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. స్కూల్కి వస్తూ ఉంటేనే ప్రజెంట్ నేను ఎడ్జిటీ జాబ్ చేస్తున్నాను బాయిపల్లిలో. థ్యాంక్ యూ సార్. ఎడ్జిటీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేటివ్ వచ్చేసి సిద్ధనగర్. రాజేశ్వరి, నాది హుషేనాపురం, హౌస్ వైఫ్. నా పేరు రామలక్ష్మి, నాది చంద్రపల్లె, తాళ్ళపాడి సార్. మా హస్బెండ్ వచ్చినాం సార్. ఓకే, థ్యాంక్ యూ రామలక్ష్మి. ఇద్దరు బాబులో హౌస్ మాది చంద్రపల్లి. ఇప్పుడు ప్రజెంట్ మేము గడివేములో ఉన్నాం. నేనైతే హౌస్ వైఫ్ గడివేములో. థ్యాంక్ యూ సువాసిని. నాది బాయిపల్లె, సోమారిపల్లెకి ఇచ్చింది. థ్యాంక్ యూ లక్ష్మీదేవి. నా పేరు కృష్ణవేణి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుహాసిని, మాది చంద్రపల్లె. నన్ను గిద్దలూరుకి ఇచ్చారు. నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు. థ్యాంక్ యూ సుహాసిని. నా పేరు రాధా, మాది హుసేనాపురము. ప్రజెంట్ చంద్రపల్లెకి ఇచ్చారు. 2 పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంజులత, నన్ను గుంటకల్కి ఇచ్చినారు. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ మంజులత గారు. నా పేరు సుజాత, నాది హౌస్ వైఫ్. నాది ఇక్కడే ప్రజెంట్ ఇక్కడే. నా పేరు సుగుణ, మాది ప్రజెంట్ టీఆర్ పల్లె, ఉండేది ఇక్కడే. మాది సిద్ధార్థ, ప్రజెంట్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. 2 పిల్లలు. థ్యాంక్ యూ లక్ష్మి. అని అంటున్నారు మన ఫోటోగ్రాఫర్స్. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ మహేష్. ఐ యామ్ ఫ్రమ్ సిద్ధార్థ. సిద్ధార్థ నుంచి వచ్చాను. ప్రస్తుతానికి అయితే జాబ్ చేసి సిద్ధార్థలో డైరీ ఫామ్ నడిపిస్తున్నాను. వెరీ గుడ్ మహేష్. కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. గట్టిగా మాట్లాడద్దు. వస్తుందా? టిఫిన్ చేసినావు లేదా? ఓకే ఓకే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్పెషల్లీ టీచర్స్. They are not only our teachers, they are well-wishers and mentors and supporters. ఇంకా తెలుగులో మాట్లాడడం. అప్పుడు స్కూల్లో నిజంగా మనకు మధ్యాహ్నం, పొద్దున, రాత్రి అది కూడా తెలియదు. ఎందుకంటే డైలీ ఒక 6 ఎగ్జామ్స్ ఉండేవి. తెలుగు సార్, సైన్స్, హిందీ. మర్చిపోతుంటాం మామూలే. సో అన్ని మన సారాల ముందర మాట్లాడాలంటే కొన్ని మర్చిపోవడం తప్పదు. ఒక్కొక్కరు ఒక పోటీ. అప్పుడు ఏ ఎగ్జామ్ నేను ఫస్ట్ అవ్వాలని చెప్పి అది చదువుకోవడానికి టైం అనేది గడిచిపోయేది. ఇంకా స్కూల్కి వచ్చాక మార్క్స్ ఎవరికైనా క్లాస్ అని చెప్పి టెన్షన్లో అట్లనే 10th క్లాస్ జరిగిపోయింది. ఇంకా అనవసరంగా వేసే డ్రాయింగ్ అంటే నిజంగా ఇప్పటికి గుర్తుంది. అది చిన్న అప్పులో మనకి మొబైల్స్ ఫోన్ లేనప్పుడే అది ఒక డయాగ్రామ్ చేసి అడిక్ట్ అయ్యేలా చేసేవారు. ఇంకా హిందీ మేడం చేతులు తిప్పేస్తే ఇంకా మళ్ళీ సార్ మాకు మ్యాథ్స్ చెప్పడానికి వచ్చారు, గోపాల్ సార్. ఇంకా కొంతమంది రాలేదు. సో అందరినీ గుర్తు చేసుకుంటున్నాం. ఇంకా ఈ సినిమా ఈ ప్రోగ్రామ్ గురించి స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. అందరినీ గ్యాదర్ చేసి లేడీస్ అందరినీ తీసుకొచ్చి విశేషాలు అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి చేసి మీ విశేషాలు అందరూ పంచుకోవాలి. ఇంకా ఇక్కడ మన వాళ్ళు చాలామంది మిస్ అయినాం. అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. మన డాక్టర్ సూర్య ఉన్నాడు, ఇంకా కానిస్టేబుల్, టీచర్లు అయినారు. సో అందరూ తన పొజిషన్లో మంచిగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ యువర్ పొజిషన్. ఎంజాయ్ ది డే. థ్యాంక్స్. వ్యవసాయం చేసుకుంటున్నాము. నేను ఉండేది ఇక్కడ హుసేనాపురం. నా పేరు వెంకటేష్, నాది వచ్చేసి హుసేనాపురం. నేను ఇంటర్ ప్లస్ ITI డిప్లొమా కంప్లీట్ చేశాను. ప్రజెంట్గా ప్రైవేట్ జాబు
మా కంపెనీ వచ్చేసి థర్మాక్స్. నేను 2-in-1 జాబ్ కర్నూలులో ఉన్నాను సార్. పవర్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, ప్లస్ రియల్ ఎస్టేట్ సొంత కంపెనీ పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ నడిపిస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఉండేది కర్నూలులో ఉన్నాను. ఇప్పుడు వెంకటేష్, కోటేశ్వరుడు వెంకటేష్ కావాలని మన స్కూల్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మై సెల్ఫ్ కిరణ్ కుమార్. నా నేటివ్ వచ్చేసి హుస్సేనాపురమే. ప్రజెంట్ నెల్లూరు డిస్టిక్ శ్రీహరికోటలోనే జాబ్ చేస్తున్నాను, ఫైర్ డిపార్ట్మెంట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు కే సూర్యనారాయణ. ప్రజెంట్ వనపర్తిలో హాస్పిటల్లో పనిచేస్తాను. వెరీ గుడ్ ఫ్రెండ్స్, నా పేరు రామాంజనేయులు. ప్రజెంట్ మా విలేజ్ వచ్చేసి బావిపల్లి. ప్రజెంట్ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తాను. వెరీ గుడ్. నేను ఉండేది ఇంట్లో పిఆర్బీలోనే ఫార్మర్గా పనిచేస్తున్నాను. సార్ ఎస్, గుడ్ మార్నింగ్ డియర్ లియర్స్, డియర్ ఫ్రెండ్స్. నా పేరు చిన్న నారాయణ ఫ్రమ్ బావిపల్లి. నేను చేసి నా పేరు శ్రీనివాసుడు. నాకు 3 పిల్లలు. మీ ఊరు బావిపల్లి. తాడపత్రి 2 ఉన్నారు, బావిపల్లిలో 1 ఉన్నారు. 3 పిల్లలు, 5 మంది కొడుకులు, 1 బిడ్డ. 3 పిల్లలు సార్, 3 పిల్లలు సార్, 3 పిల్లలు, 5 మంది కొడుకులు, 5 మంది కొడుకులు, 5 మంది కొడుకులు, 1 బిడ్డ. ఓకే సార్, అంటే ఫోటో సుధాకర్ ఒక్క నిమిషం. ఈ సర్వనామ నేను ఏది కూడా మాట్లాడలేకున్నా, నీకు తెలియదు. ఫస్ట్ అమ్మడు ఇచ్చిన నేను కానీ నేను అంత సంతోషంగా మాట్లాడాలన్నా, కానీ నాకు ఏదో మాట్లాడాలా అనుకున్నా, కానీ ఏదైనా రాంగ్ మాట్లాడతానేమో అని భయం ఉంది సార్. ఆయన భయం ఉంది, కానీ మాట్లాడాలా సర్వతో సంతోషంగా బిర్యానీ నాకు సంతోషం అని మాట్లాడి అదే చెప్పు సత్య. నా పేరు సత్యనారాయణ. నాది కిరాణా షాప్ పిఆర్పల్లి. వెరీ గుడ్ సత్య. నా పేరు నాగార్జున, బాయపల్లి. నేను ప్రస్తుతానికైతే రైతు పని చేస్తున్నాను. థ్యాంక్ యూ నగర్. ఈ కార్యక్రమం ఫ్రెండ్స్ రెడీగా ఉండండి మీరంతా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు శంకర్, బాయపల్లి. మరి నేను రైల్వేలో జాబ్ చేస్తున్నా. ఎప్పుడైనా ఎవరికైనా రిజర్వేషన్ కావాలంటే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్రీ. ఫ్రీ కాదు, మనకి ఇక్కడ మనము మనకి అమ్మా నాన్న జన్మను మాత్రమే ఇస్తారు. సమాజంలో ఎలా బతకాలో, ఎలా బిహేవ్ చేయాలో అని మన ఉన్నతికి కారణమైన అన్వర్బాల్ సారు, హిందీ మేడం గారికి, నాకు విద్యను చెప్పిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. మీ యొక్క రుణం సార్ ఎన్ని జన్మలున్నా మేము తీర్చుకోలేము. మీ చదువు చెప్పిన అన్వర్బాల్ సార్ అయితే ఎంత నీట్గా బోర్డు మీద రాస్తుంటే అంత ఓపిక సార్. మాకు ఇప్పుడు ఉన్న 2 పిల్లల్ని మేము కంట్రోల్ అయిపోతున్నాం సార్ ఇంట్లో. అట్లాంటి మీరు 100 మమ్మల్ని 100 మందిని ఎలా కంట్రోల్ చేస్తున్నారో మేము నమ్మలేకపోతున్నాం సార్. అదే హిందీ మేడం అంటేనే మాకు ఒక భయం, చేతులు తిప్పించుకోవాలి. ఆ భయంతోనే మేడం మీరు చెప్పిన హిందీ ఇప్పుడు నాకు రైల్వేలో బాగా చేసింది మేడం. ఇప్పుడు మీరు చెప్పిన హిందీ వల్లే ఇప్పుడు హిందీలో మాట్లాడాలి మేడం. అంతా హిందీ వల్లే రైల్వేలో ఉండేది సార్. దివాకర్ సార్ అయితేనేమి, సరోజమూర్తి సారు, గోపాల్ సారు, మల్లేష్ సారు, వీళ్ళందరూ చెప్పిన చదువు వల్లే ఇంకా మనం కొందరిని మిస్ అయినాం. రాజారామరెడ్డి సారు, దేవరాజ్ సారు, మేడం తెలుగు మేడం, వీళ్ళందరూ చెప్పిన చదువు మనం ఎలా సమాజంలో ఎలా బతకాలా ఎలా అని వీళ్ళు చెప్పిన చదువు వల్లే ఇప్పుడు ఈ ఉన్నతిలో ఉన్నాం సార్. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు పోతాం సార్. మిమ్మల్ని అయితే ఎప్పుడు మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. చాలా వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు.
సార్ సార్ ఖచ్చితంగా సార్. నా పేరు కమయ్య, మాది చంద్రపల్లి. నేను ఉండేది టోన్ ఓటర్. కమయ్య వన్స్ అగైన్ మన సార్ ఏం లేదు. పనిచేస్తున్నాం. వెరీ గుడ్ అంజీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు, బాయిపల్లె, లారీ డ్రైవర్. వెరీ గుడ్. పిల్లలు కూర్చునే వాళ్ళు ఇంకా పరిచయాలు చేసుకునే వాళ్ళు ఉంటే రండి. లారీ డ్రైవర్. నా పేరు బాయిపల్లె, బాయిపల్లె, లారీ డ్రైవర్. ఓకే ఓకే పేరు లింగమయ్య. ఓకే రైట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నారాయణ స్వామి, మా పిఆర్ బల్ల పోలీస్ కానిస్టేబుల్ పనిచేస్తాను. హైదరాబాద్. చూస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా కేఆర్పల్లి గోపాల్ నా పేరు, నేను కాంపౌండ్ చేస్తున్నాం. వెరీ గుడ్. ఇక్కడికి విచ్చేసిన సార్ గారికి, పూర్వ విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నా పేరు శ్రీనివాసులు. నేను లారీ డ్రైవర్ పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాను. నాకు 3 పిల్లలు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నా పేరు సూర్యనారాయణ, నేను పట్టుచీరలు మగ్గనేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నా పేరు జగన్, ఎంబీఏ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి కర్నూలులో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నా. మా ఊరు బాయిపల్లి. వెరీ గుడ్ జగన్. నాగలింగమ్మ నాయుడు. ఫ్రెండ్స్, నా పేరు నాగలింగం, నేను కర్నూలులో పోలీస్ కానిస్టేబుల్గా ప్రైవేట్ వర్క్ చేస్తున్నాను. అప్పుడు సార్ వాళ్ళు చెప్పిన చదువు వల్ల మేము ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాము. దీనికి మేము చాలా ఆనందపడ్డాము సార్. హిందీ మేడం ఇందాక శంకర్ చెప్పినట్టు మాకు హిందీ మేడం చూస్తే ఇదే స్కేల్ చేతి కొట్టడం మాకు అదే గుర్తుకొస్తుంది. నిజంగా మేడం, మీరు మాకు ఇంతమందిని సార్ మీరు చాలా అందరం బాగా వృద్ధిలో ఉన్నాం, అభివృద్ధి చెందున్నాం మేడం. అంటే మీ వల్లే. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. మరి నాగలింగం స్కేల్ తెచ్చుకున్నావా లేదా? స్కేల్ తెచ్చుకున్నావా? స్కేల్ తెచ్చా మేడం, అక్కడే ఉంది. ఈ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా ఏదైనా తప్పులు ఉంటే మమ్మల్ని మళ్ళీ ఒకసారి మన్నించండి మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు ఓబ్లేష్, నేను సిద్ధినగర్ ప్రస్తుతం ఫార్మర్. నాకు పిఆర్ వల్ల నేను పిఆర్ వల్ల హోటల్ బిజినెస్ చేస్తున్నాను. వెరీ గుడ్. క్లాప్స్. ఎవరైనా సూర్యమ్మ. నమస్కారం సార్, కొంచెంసేపు హలో చేస్తాం. నా పేరు లింగమయ్య, మా ఊరు వచ్చేసి పిఆర్పల్లి. ముందుగా ప్రధాన ఉపాధ్యాయులకి నమస్కారాలు. ముందుగా గోపాల్ సారు మాకు పిఆర్పల్లి దగ్గర ఇంతకుముందు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసినారు. మంచి చదువు నేర్పించినారు. అలాగే అక్కడ 7th పూర్తి చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అనవర్ సార్ గారు, హిందీ మేడం గారు బాగా మంచి చదువు నేర్పించారు. కాకపోతే మాకు చదువుకునే స్తోమత లేక ఫార్మర్గా చేస్తున్నాము. ఐఆమ్ ఫార్మర్. వెరీ గుడ్ స్వామి. నాకు 2 పిల్లలు గుడిపాట్లోనే పెళ్లి చేసుకున్నాను. పాము పెట్టు. ఆన్ చేసుకో నారాజ్, మైక్ ఆన్ చేసుకో. నా పేరు నాగరాజు, నాది విశాఖపురం. ఇప్పుడు ఉండేది విశాఖపురమే. చేనేత మగ్గం వేస్తాం, పట్టుచీరల మగ్గం. హలో, నా పేరు వెంకటరాముడు, బాయపల్లి, అనంతపురంలో టైలరింగ్ షాప్ పెట్టినాను. బాగానే జరుగుతుంది. నాకు 2 పిల్లలు. వెరీ గుడ్. ఇంకా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వ్యవసాయం చేస్తున్నాను. 3 పిల్లలు నాకు. సిద్ధినగర్ గ్రామంలో పెళ్లి చేసుకున్నాను. వెరీ గుడ్.
హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, పిఆర్ పల్లె. నేను చేస్తున్నది వ్యవసాయం. నా పేరు ప్రహ్లాద. నేను ఎక్స్ఎంపీటీగా పనిచేశాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను. డాక్టర్ పిల్లలు. సార్ నాది బావిపల్లి, ఉండేది బావిపల్లినే. నేను లారీ డ్రైవర్ పనిచేస్తాను, సేల్లో పనిచేస్తాను మేడం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలశంకర్. ప్రజెంట్గా ఇదే హుస్సేనాపురంలో పాపంలో పనిచేస్తున్నాను. వెరీ గుడ్ స్వామి. నెక్స్ట్ జే రవి. నా పేరు రవికుమార్, అది బాయిపల్లె, లారీ డ్రైవర్. ఇంకా రంగాపురం వాళ్ళు కూడా రావాలి. నా పేరు మహానంది, బాయిపల్లె, వ్యవసాయం చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నాది హుస్సేనాపురం, నేను డ్రైవింగ్ పని చేస్తున్నాను. వెరీ గుడ్ అండి. నా పేరు రమేష్, నాది రంగాపురం, రైతు. వ్యవసాయం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రసూల్ బి, మాది పిఆర్ పల్లె. నేను ఉండేది కూడా పిఆర్ పల్లెలోనే ఉన్నా. ప్రస్తుతానికి పేపర్లో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి మా సార్ వాళ్ళందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే మా కోసం ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చి మాకంటే ముందు వచ్చి మా కోసం ఇక్కడ నుండి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో మా వేదికను ఇంత అందంగా అలంకరించి ఇంతమందికి ఫోన్ చేసి ఒక 2 months నుంచి ప్లాన్ చేసుకొని ఇంటింటికి వచ్చి పిలిచినందుకు మా క్లాస్మేట్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు ఏదన్నా ఉందంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడో 10th అయిపోయింది, ఏమోలే అనే ఒక ఉద్దేశంతో ఉండేవాళ్ళం. కానీ మమ్మల్ని గుర్తు చేసుకొని ఇన్ని రోజుల తర్వాత కూడా ఇక్కడికి పిలిపించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు సుమలత, మాది పిఆర్ పల్లె. ఊటుకొండకు ఇచ్చినారు. నేను టెన్షన్ అయితే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. నేను హైదరాబాద్లో అకౌంటెంట్ జాబ్గా చేస్తున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాము మా ఫ్యామిలీతో పాటు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్. హాయ్ ఫ్రెండ్స్, మాది జక్షనగుండ గ్రామం, ఆటో డ్రైవర్ సార్. సంతోషకరమైన, ఆనందదాయకమైన మరి ఇంతటి గొప్ప సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించే ఒక మహాభాగ్యం నాకు కలిగింది. మరి ఈ వేదిక మీద నా సహా ఉపాధ్యాయులకు ఎంతో అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 2005-06 బ్యాచ్ విద్యార్థులు, నాకు ఇంకా విద్యార్థుల కిందికి లెక్క మీరల్లా. కాబట్టి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. నిజంగా ఇందాక అమ్మాయి చెప్పినట్లు సంతోషంలో యాక్చువల్గా నేను చాలా ఎక్కువ మాట్లాడతా, కానీ ఈ సంతోషంలో నిజంగా కూడా ఆనందం నాకు కడుపులో గుండెలో నిండిపోయింది. సో ఆ విధంగా మరి 20 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు ఇక్కడ ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన ఈ బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా మరి శుభాశీస్సులు తెలియజేస్తూ, నిజంగా చెప్పాలంటే ఈ గెట్ టుగెదర్ మీకే కాదమ్మా, యాక్చువల్గా మేము కూడా టీచర్స్ ఉన్నా. ఇప్పుడు ఏమైందంటే మేడం ఒక చోట, నేను ఒక చోట, గోపాల్ సారు, మల్లేష్ సారు ఎక్కడెక్కడో పని చేస్తూ ఉండినాం. మరి మమ్మల్ని కూడా మీరు ఒక చోట గెట్ టుగెదర్గా కలిపినారు ఈరోజు. కాబట్టి చాలా సంతోషము. మరి ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకత ఏమిటంటే, నాకు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఆనాడు మరి ఒక
జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా మీకు పాఠాలు చెప్పినాను. మరి అప్పుడు కూడా మనం హుసేనాపురం అంటే మంచి పేరు. కాబట్టి అందులో భాగంగా ఉపాధ్యాయుని నుంచి ప్రధానోపాధ్యాయునిగా ప్రమోషన్ తీసుకోవాల్సిన, హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకోవాల్సిన సమయంలో నా మొట్టమొదటి ప్రిఫరెన్స్ హుసేనాపురమే పెట్టాను నేను. కాబట్టి మరి ఆ భగవంతుని దయ వల్ల హుసేనాపురమే వల్ల నాకు హెడ్ మాస్టర్గా రావడము, ఆ రోజు ఉపాధ్యాయునిగా ఉండి ఈరోజు హెడ్ మాస్టర్గా ఈ సభా కార్యక్రమంలో పాల్గొనడము చాలా సంతోషకరమైన విషయము. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఈ బ్యాచ్ యాక్చువల్గా చాలా ప్రత్యేకమైన బ్యాచ్ ఇది. ఎందుకంటే ఈ బ్యాచ్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత. అందరూ కూడా బాగా చదివే పిల్లలు బ్యాచ్. మామూలుగా అయితే బ్యాచ్లో కొంతమంది మనకు స్లో లర్నర్సు, ఫాస్ట్ లర్నర్సు అట్లా ఉంటారు, మీడియము. కానీ ఈ బ్యాచ్ చాలా ఉన్నతమైన బ్యాచ్. ఎందుకంటే మీరు స్టేజ్ మీద వచ్చి మీ పరిచయ కార్యక్రమం చెప్తున్నప్పుడు ఒక్కరు కూడా ఫ్రీగా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయి ఉన్నారంటే చాలా సంతోషం కలుగుతుంది. అది ఉపాధ్యాయులుగా మాకు కావాల్సింది. మేము చెప్పిన విద్యార్థులు ఈరోజు మరి ఒక గౌరవమైన స్థానంలో ఉండి తమ కాళ్ళ మీద తాము నిలబడి మరి ఈరోజు వారు జీవితాన్ని గడుపుతున్నారంటే నిజంగా చెప్పాలంటే మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆనందము ఈ ఉపాధ్యాయులకు కలుగుతుంది. చెప్పాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదిగినాడంటే సరే తల్లిదండ్రులకు జన్మనిచ్చినారు కాబట్టి ఖచ్చితంగా వారి ఆనందం ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ ఆనందపడే వ్యక్తి ఎవరైనా అంటే ఉపాధ్యాయుడే. ఎందుకంటే ఎటువంటి విద్యార్థి ఎదిగినాడంటే ఎటువంటి అసూయ ద్వేషము లేకుండా ఆనందం. మన బంధువులు అనుకోండి, బంధువులు కొంతమందికి మళ్ళీ అసూయ, వాడు అట్లా పైకి వెళ్ళిపోయినాడే అని కొంత అసూయ ఉండవచ్చు, అర్థమైందా? తర్వాత మన ఇతర బంధుత్వాలలో కూడా ఉండొచ్చు. కానీ అటువంటివి ఏమీ లేకుండా పూర్తి నిష్కల్షమైన మనసుతో విద్యార్థుల యొక్క ఉన్నతికి ఆనందపడే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మరి చూడండి, మీరు కూడా వివిధ పనులలో, వివిధ ఉద్యోగాలలో, వివిధ స్థానాలలో ఉన్నారు. రామకృష్ణారెడ్డి అన్న వేదికను అలంకరించవలసిందిగా. రామకృష్ణారెడ్డి అన్న ఏ కార్యక్రమం జరిగినా కూడా పిలిచిన వెంటనే వచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంటాడు. అందుకే నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో ఆ విధంగా మరి మీరు చూడండి, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో కానీ మీరు చేస్తున్న ఎవరిని కూడా మీ గెట్ టుగెదర్ ఈ ఆనంద సమయాన్ని పంచుకోవడానికి పిలిచలే. కేవలం ఉపాధ్యాయులను మాత్రమే పిలిచినారంటే ఆ ఆనందము, ఆ గౌరవం, మరి ఆ విధంగా మీరు ఒక స్థానంలో ఉండి ఈ రోజులు ఈ అంతా నిజంగా ఈ ఆడపిల్లల్ని చూస్తుంటే కూడా చాలా సంతోషం కలుగుతుంది. మామూలుగా చాలా గెట్ టుగెదర్లు పాల్గొంటూ ఉంటాం. ఆడపిల్లలు ఒకరో ఇద్దరో ఇంకా వాళ్ళ పరిస్థితుల వల్ల పాల్గొంటుంటారు. కానీ ఇక్కడ చూడండి, మనకు మోర్ దాన్ 15 మెంబర్స్ పాల్గొన్నారు. చాలా సంతోషం అమ్మా అది. ఎందుకంటే చేసే వాళ్ళకి ఇందాక చెప్పినట్లు మనకు ఆ భయపడిన ఆ పడిన ఆ కష్టానికి కూడా ఒక ఫలితాన్ని ఇచ్చే ఒక వెసులుబాటును మీరు కల్పించినందుకు మీకే కాదు, మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి మరి పర్మిషన్ ఇచ్చినందుకు పరోక్షంగా మీ హస్బెండ్స్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియదు. ఎందుకంటే కొంతమంది రిజిడ్గా ఉండడము, ఏం పోతానే అవసరం లేదు ఇట్లాంటివన్నీ కూడా ఇంకా సమాజంలో మనం వింటూ ఉంటాం. సో కాబట్టి అటువంటి కాకుండా మరి అందరూ కూడా పాల్గొని నిజంగా ఇంతమంది స్టేజ్ మీద చెప్తా ఉంటే ఇందాక మన సర్వజ్ఞ సార్ కూడా అన్నాడు, సార్ ఏం సార్ 50 మంది 60 మంది పైకి వచ్చినారు సార్, బ్యాచ్ వాళ్ళు అందరూ బాగా వచ్చినారని చెప్పేసి అన్నారు. ఓకే, సంతోషమమ్మా. మరి తర్వాత మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, సంతోషం. మీకు అక్కడ ఎదురుగా ఒక పేరు కనిపిస్తూ ఉంటుంది స్టేజ్ మీద, HOSA హోసా అని చెప్పేసి, హుసేనాపురం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. వారి గురించి మనము ప్రతి కార్యక్రమంలో చెప్పాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కానివ్వండి,
ప్రతి ఫంక్షన్ చేయడానికి కావలసిన వనరులు కానివ్వండి, అన్నీ కూడా మనకు ఈ హోసా వాళ్ళు సమకూర్చుస్తున్నారు. అసలు పరోక్షంగా మీరంతా హోసానే, హుస్సేనాపురం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్లో మీరు కూడా భాగమే. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా మరి ఈ హోసాకు చేయునిగా ఉండాలి. తర్వాత ఇంకా ఈ బ్యాచ్లో ఒక్కొక్కరు చెప్తా ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా మనకు సూరి ఒక డాక్టర్గా మరి ఉన్నత స్థానానికి ఎదగడం ఎంత సంతోషకరమైన విషయం. అని సూరి ఈరోజే కాదు, నాకు మెడికల్ ఇంటర్మీడియట్ మెడికో అయినప్పటి నుంచి కూడా టచ్లోనే ఉంటూనే ఉన్నాడు ప్రతిసారి కూడా. సో కాబట్టి మరి ఒక విద్యార్థి ఒక మెడికోగా ఒక హాస్పిటల్కు ఒక ఈ పెద్దగా ఉన్నాడంటే మాకు ఎంత సంతోషం. అట్లాగే సుధాకర్ కానివ్వండి, ఇంకా శివప్రసాద్ మాకు తలలో నాలిక మారది ఇక్కడే. కాబట్టి ఈ శివప్రసాద్ కానివ్వండి, మరి ఈ విధంగా ఇక్కడున్న ఇందాక రసూల్బీ చెప్పింది వెలుగులో పనిచేస్తున్నాను సార్ అని చెప్పేసి ఎంత చక్కగా మాట్లాడింది అమ్మాయి. సో ఆ విధంగా రసూల్బీ కానివ్వండి, ఇంకా ప్రహ్లాదు తిమ్మారెడ్డి మాకు ఇక్కడ గిరగిరగిర తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఈయనే ఉన్నారు. మీకు తెలుసో లేదో, మన స్కూల్లో ఒక 30% మంది పిల్లలు నా ఓల్డ్ స్టూడెంట్స్ పిల్లలే ఇక్కడ. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు ఇవన్నీ ఆలోచించే నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీ అందరి ఇంకా కొంతమంది కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా మన సుజన్ ఎప్పుడు కలుస్తూ ఉంటాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఇంకా ఉన్నత స్థానానికి పోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ కాస్త వాళ్ళ ఫాదరు డెత్ వల్ల రాలేకపోయినాడు. ఇటువంటి వాళ్ళు. తర్వాత గణేష్ బెంగళూరులో ఉన్నాడు, రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంటారు వీళ్ళంతా కూడా నాకు. మరి కాబట్టి వీళ్ళందరూ కూడా మరి మనకు ఇక్కడకు విచ్చేసి ముఖ్యంగా మమ్మల్ని ఒక గురువు స్థానంలో పెట్టి ఆహ్వానించి ఇంత ఘనంగా మీరు మమ్మల్ని గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంటే మీరు చెయ్యరు, ఈ బ్యాచ్లో లేరు. ముఖ్యంగా ఏమిటంటే చాలామంది కొన్ని బ్యాచ్లో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే చెడు వ్యసనాలకు బానిసలవుతూ ఉంటారు. సో అది ఇక్కడ ఈ బ్యాచ్లో ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. రైతు దేశానికి అన్నం పెట్టేవారు, కాబట్టి ఆ రైతులు ఉన్నారు మన దగ్గర. తర్వాత దేశాన్ని రక్షించే సైనికులు ఉన్నారు మన దగ్గర. తర్వాత ప్రాణాన్ని కాపాడే డాక్టర్ ఉన్నాడు. అలాగే అన్ని రంగాలలో మరి ప్రవేశం ఉన్న మంచి ఇంకా మహేష్ స్టోరీ వింటే మనకు అబ్బా, సివిల్స్ పోయి వచ్చినాడు పిల్లోడు. సివిల్స్కి పోయి బాగా కోచింగ్ తీసుకొని కొన్ని అనారోగ్య కారణాల వల్ల మళ్ళీ అక్కడ ఇసపెట్టి ఇప్పుడు ఓన్గా డైరీ పెట్టుకొని ఒకరోజు 1-2 సార్లు నా దగ్గరకు వచ్చి మరి ఎంత చక్కగా మాట్లాడి ఎంత అభిమానంతో పలకరించి పోతుంటాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మనకు ఉండడం అనేది నిజంగా మాకు ఆ ఇండ్లు ఆస్తిపాస్తులు అవి ఉండడం కాదు, నాకు లక్షలాది ఆస్తిపాస్తులు ఎవరంటే నా స్టూడెంట్స్. ఇన్ని లక్షల ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పేసి ఎంతో సంతోషం కలుగుతుందమ్మా. సో కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మన కష్టార్జితంతో మనం సంపాదించుకోవడం నేర్చుకోండి. అందరూ అదే చేస్తున్నారు ఈ బ్యాచ్లో. ఎందుకంటే మనకు ఒక జీవిత సత్యం ఉంది, మనం కష్టపడకుండా ఏదైనా వచ్చిందంటే అది ఎక్కువ కాలం మన దగ్గర నిలబడదు. అంతేకాకుండా అది లేని అగౌరవాన్ని, లేని ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి అటువంటి వాటికి మీరు ఫ్యూచర్లో కూడా ఎక్కడ కూడా తావి అవ్వకుండా మరి అన్ని విధాలుగా ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ హుస్సేనాపురంలో మొట్టమొదట నేను 2001 బ్యాచ్ అమ్మ వచ్చింది నేను. సో అది కూడా ఏమిటంటే అంతకుముందు నేను ఒక ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్, 5th వరకే చెప్పేవాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హై స్కూల్లో బయాలజికల్ సైన్స్ టీచర్గా ప్రమోషన్ రావడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇక్కడ నేను బయాలజీ టీచర్గా కొనసాగుతున్నాను. సో
ఫస్ట్ వచ్చినప్పుడు కాస్త కొత్త కాబట్టి నేను ప్రిపరేషను కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ కావడం జరిగింది. కానీ మీ బ్యాచ్కి వచ్చేటప్పటికి మీలాగా నేను కూడా ఇక్కడ పూర్తిగా ఒక మెచ్యూర్ స్థానానికి వచ్చేసి మీకు సబ్జెక్ట్ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అందరూ కూడా నాకు చాలా సంతోషం కలుగుతుంటుంది. ఎప్పుడు చూసినా కూడా సార్ మీ ఎన్ఎస్ అసలు మర్చిపోలేకపోతున్నాను సార్ అని కొంతమంది విద్యార్థులు అంటే అసలు ఏమన్నా అర్థం కాదు నాకు. అటువంటి అనుభవాలు కేవలం ఒక ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటాయని నేను తెలియజేసుకుంటూ, మరి మీరు ఎప్పుడు కూడా మీ పుట్టిన ఊరు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదివిన పాఠశాల, తర్వాత మీకు చదువు చెప్పిన గురువులను ఏ స్థానంలో ఉన్నా కూడా మీరు గౌరవంతో మరి వారిని ఆదరిస్తారని కోరుకుంటూ, అందరికీ కూడా మీరు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. స్టూడెంట్స్కి నా యొక్క ఆశీర్వాదం. మీరు పెద్దగా మా పిల్లలే కాబట్టి అందరు బాగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా సార్ అయితే చాలా విషయాలు చెప్పినారు కదా. నేను కూడా 2000లో కొత్తగా వచ్చిన. నాకు కూడా కొంచెం ఒక 2-3 ఏళ్ళు అప్పుడే కొత్త డిఎస్సి. నేను అప్పటికి ఇంకా టీచర్ కాదు, అంతకుముందు ఫస్ట్ టీచర్గా ఇదే ఊర్లో. కాబట్టి అది నాకు మంచి మెమరబుల్. తర్వాత ఇంకా అంతా పిఆర్ పల్లెలో ఎక్కువ మంది మనకు తెలిసిన పిల్లలందరూ కూడా చాలా మంచి వాళ్ళు. మీరు ఇప్పుడు అందరు ఇంతమంది వచ్చి ఇక్కడ స్టేజ్ మీద చెప్తుంటే ఇంకా మా ఆనందాన్ని మేము వర్ణించలేము. చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. మొన్న నేను బయట ఇంటి దగ్గర ఊడుస్తుంటే పిల్లలందరూ వచ్చినారు, 6 మంది వచ్చి సడన్గా దిగే లోపల స్టన్ అయిపోయినా నేను. ఎవరో ఇట్లా వచ్చినారు, మా ఇంటి మీదకి దాడికి వచ్చినారేమో అని కాదు. వచ్చిన తర్వాత అందరు నమస్తే మేడం, ఇట్లా మేము స్టూడెంట్స్ అంటే ఇంకా తట్టుకోలేకపోయినా ఆనందం. అబ్బా మళ్ళీ ఏం బాబు అంటే ఇట్లా చేస్తున్నా మేడం గెట్ టుగెదర్, మీరు రావాలంటే ఇంకా నేనేం చెప్పలేకపోయినా వాళ్ళకి. ఒక్క నిమిషం స్టన్ అయిపోయినమాట. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పినారు కదా. అది ఇప్పుడు మీరు నిరూపించినారు. ఎందుకంటే ఆ దేవుళ్ళ కంటే మేమే గొప్ప. కాబట్టి సార్ చెప్పినట్ల మాకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే ఇట్లా మీరు మమ్మల్ని మర్చిపోకుండా గుర్తు చేసుకున్నప్పుడు ఇక మా ఆనందానికి అవధులే ఉండవు. అదే 1,00,000 కోట్ల ఆస్తి మాకి. కనీసం ఎక్కడైనా పిల్లలు బయట కనిపించినప్పుడు నమస్తే మేడం అని చెప్తే కూడా మాకు అదే ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే ఒక 2 ఏళ్ళు ఆయుష్ను పెంచుతుంది. అట్లా మీరు 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని పిలిచి ఈ విధంగా సన్మానం చేస్తున్నారంటే మేము ఇంకొక 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. అదే మాకు ఆనందం. కాబట్టి ఒక డాక్టర్ కావాలన్నా, తర్వాత ఇంజనీర్ కావాలన్నా, ఒక మనిషి ఒక స్థానాన్ని సంపాదించాలన్నా దానికి కారణం ఏంటంటే ఒక టీచరే. కానీ దాన్ని గుర్తుపెట్టుకొని మాకు ఈ స్థానాన్ని ఇస్తున్నారు ఈరోజు అంటే దానికి కారణము మీరే. మీరు లేకుంటే మేము లేవు. టీచర్ ఎంత చెప్పినా స్టూడెంట్ ఉంటేనే కదా. కాబట్టి స్టూడెంట్ది టీచర్ది ఎప్పటికీ విడిపోలేని రక్త సంబంధం. విడిపోలేని రక్త సంబంధం. రక్త సంబంధికులు ఎంతో ఉంటారు, కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు విడిపోతుంటారు, మళ్ళీ కలుస్తుంటారు. కానీ ఎప్పటికీ విడిపోని బంధము మీరేమాకు. మీరే మా పిల్లలు, మీరే ఆస్తి. కాబట్టి మీరందరూ సంతోషంగా ఇంకా మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సింహంలా సింహాసనంపై కూర్చునే రాజైన, మంది మార్పలంతో మందహాసం చేసే మంత్రి అయినా, కుచేలుడైన కుబేరుడైన వినమ్ర శిరసాభివందనం చేసేది ఒక్క గురువుకేనండి. తరగతి గదే గురువుకి ఒక తరగతి గదే ఒక విజ్ఞాన కేంద్రం. తరగతి గదే ఒక ప్రసూతి గది. ఎందుకు తరగతి గది ప్రసూతి గదండి?
తరగతి గదిలోనే జ్ఞానం జనియిస్తుంది కాబట్టి అది ప్రసూతి గది. తరగతి గది ఒక శ్మశాన వాటిక. ఇందాక ప్రసూతి గది అంటారు, అప్పుడే శ్మశాన వాటిక అంటారేంటి అనుకుంటున్నారేమో. అక్కడ అజ్ఞానాన్ని ఖననం చేస్తున్నాం కాబట్టి అది ఏమవుతుందండి? ఖచ్చితంగా అది ఒక శ్మశాన వాటిక అవుతుంది. అదే ఒక ప్రయోగశాల. జాతి నిర్మాణం అక్కడ నిర్మింపబడుతుంది. అలాంటి జాతి నిర్మాణంలో నిర్మించేది ఉపాధ్యాయుడైనా, నిర్మింపబడేది ఉపాధ్యాయుడితైనా భవిష్యత్తులో ఉన్నటువంటి భావి భారత పౌరులను తయారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తే. అలాంటి ఉపాధ్యాయుల్ని గుర్తించి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి మీరందరూ కూడా అభినందనలతో సార్ వాళ్ళని, మేడం వాళ్ళని అందరినీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుందండి. మరి ఇక్కడ అనేక మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది. అలాంటి ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళకి, వ్యవసాయం పెట్టి అందరికీ అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ చిట్ట చివరిగా భర్త అంటే అర్థం ఏంటి అంటే భరించువాడు అని అర్థం అండి. భర్త అంటే దాని అర్థమే భరించువాడు భర్త. కానీ ముగ్గురు భార్యలను భరిస్తున్నటువంటి వ్యక్తి ఒకరున్నారు. అది సామాన్య విషయం కాదు. అలాంటి వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మరి ఏ రంగంలోనైనా కష్టపడితేనే విజయం సాధ్యం. కష్టపడుతూ తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటూ ఈరోజు మీతో నా భావాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి, ఇందాక చాలా మంది ఉన్నారు నా స్టూడెంట్స్, వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలతో నా సభాధ్యక్షులకు నమస్సులతో చూడాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు గ్రహీత మన సర్వేంద్రమూర్తి సార్ గారు, అదేవిధంగా గోపాల్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.